ఈ వీడియో చూసాక ఖచ్చితంగా రైతు గురించి అయితే బాధపడాల్సిందే మాయ. అసలు ఏమైంది, నా చేతిలో ఉన్న డబ్బులేంటి అన్న విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఇలా సాయంత్రం అయిందో లేదో మా నాన్నగారు వచ్చి కాకరకాయలు కోయడానికి అడవికి వెళ్దాం రారా అంటే అలా బండేసుకుని ఇద్దరం అయితే అడవికి అయితే వెళ్ళాం. ఇంకా కాకరకాయలు అయితే కొయ్యడం మొదలెట్టాం. చూసారా ఎంత పెద్దవైతే ఉన్నాయో. ఇవన్నీ మా అడవిలో కాసినవండి. మేము నాన్నగారు అయితే మొత్తానికైతే కాకరకాయలు అయితే వెతుక్కుంటూ ఒక బకెట్ అయితే నింపేసాం. అవి అలాగే సంచిలో వేసి రెండో బకెట్ కూడా నింపేసుకుని సంచిలో అయితే పోసేసాం. చూసారా టైం అయితే 5 అయినా సరే ఎండ మాత్రం మన మీద దండయాత్ర చేస్తూనే ఉంది. అలా ఎండలో కాకరకాయలంటూ ఏరుకుంటూ మొత్తానికైతే సంచి మొత్తం నింపేసుకొని మేమైతే సంచిని బండి మీద పెట్టుకొని అయితే రెడీ అయిపోయాం. చూసారా మా నాన్నగారు అయితే సంచిలో ఉన్న కాకరకాయలన్నీ సర్దుతున్నారు. మొత్తానికైతే కాకరకాయలన్నీ సర్దేసుకుని బండి మీద అయితే ఇంటికి రిటర్న్ అయ్యాం. ఇంటికి వచ్చి కాటా వేసి చూడగా అవి 21 కేజీలు అయితే వచ్చాయి. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా. మా నాన్నగారు నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసి కూరగాయలన్నీ తీసుకుని సంతకైతే వెళ్ళారు. అక్కడే ఉన్న ఒక కూరగాయల వ్యాపారికి అయితే మా నాన్నగారు ఆ కాకరకాయలు అయితే అమ్మేయడం జరిగింది. అతను వచ్చేసి మా దగ్గర కేజీ 15 రూపాయల లెక్కనైతే తీసుకున్నారు. మేమైతే మొత్తానికి 21 కేజీలు అయితే ఇచ్చాం. మాకైతే మొత్తం అతను టోటల్గా 300 రూపాయలు అయితే రిటర్న్ ఇచ్చాడు. అదే కూరగాయల వ్యాపారి నార్మల్ పీపుల్కి వచ్చేసి కేజీ 40 రూపాయల లెక్క అయితే కాకరకాయలు అయితే అమ్ముతున్నాడు. ఇక్కడ రైతుకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే పండించే రైతు దగ్గర సగం ప్రైస్ కన్నా తక్కువగా కొని వాళ్ళు వచ్చేసి డబుల్ ప్రైస్ అయితే వేసి అమ్ముకుంటున్నారు. రైతుకు వచ్చేసి చాలా అన్యాయం అయితే జరుగుతుంది.